హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక నా గురించి మీకు చెప్పే అవసరం లేదు కాబట్టి, తమ్ముళ్ళు, అక్క, చెల్లి అందరు బాగున్నారు. మరి సంక్రాంతి పండుగ అయిపోయింది. మరి చాలామంది మరి హాస్టళ్ళకి వెళ్ళొచ్చిర్రు, స్కూళ్ళకి వెళ్ళొచ్చిర్రు. మరి మేడమ్సే కానీ టీచర్సే కానీ ప్రతి ఒక్కళ్ళు మరి హోంవర్క్ ఇచ్చిర్రు. అన్నీ కంప్లీట్ చేసుకున్నారా లేదా ఇంకా పతంగులు ఎగిరేస్తుర్రా? జాగ్రత్తగా ఉండి హోంవర్క్ కంప్లీట్ చేసుకొని మంచిగా చదువుకోవాలని కోరుచున్నాను. మరి ముఖ్యంగా ఏంటంటే, నేను వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే, ఇగో మన పొలాలున్న ఇది చూడండి. ఇటు మనము ఇది కూరగాయల కోసం అనేసి ఇది గెర వేసిన అన్నట్లు గెర చూసారా. ఈ కూరగాయల కోసం, ఎందుకంటే మార్కెట్లో వేసే కూరగాయ ఏమవుతుందంటే చాలా కష్టంగా అయిపోతున్నది ప్రతి ఒక్కటి. కాబట్టి ఇక్కడ కూరగాయ కోసం అనేసి ఇప్పుడే గెలగొట్టేసి పెట్టేద్దామనేసి ఆలోచనతో చేసినట్లు. ప్రతి ఒక్క రైతులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు ఈ రోజులలో ఏమవుతుందంటే, మన దగ్గర డబ్బులు ఉన్నా కానీ ప్రతి ఒక్కళ్ళు ఎవరు కూడా మరి ప్రతి ఒక్కళ్ళు ఈ రోజుల్లో డబ్బులున్న ప్రతి ఒక్కళ్ళు ఎవరు కూడా మరి ఆలోచన రాదు కొందరికి. మరి ఆలోచన వచ్చిన వాళ్ళు, ఆలోచన రాని వాళ్ళకి కొంచెం చెప్పురు తమ్ముళ్ళు, చెప్తే బాగుంటుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు మనం అందరం బతుకుతేనే మంచిగా ఉంటాయనేసి నేను అంటున్నా. ఎందుకంటే ఈరోజు కాకపోయినా రేపు మన గురించి ఎవరైనా చెప్తారు అన్నట్లు. పలానా అన్న విషయంలో నేను మంచి అయినా, పలానా అన్న వేసట్లో నేను బాగున్నా అనేసి చెప్తారు. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలన్నట్లు. చెప్తే ఏమన్నా అన్న మనకు వచ్చిన ఆలోచన ఇతరులకు చెప్తే ఏమవుతుంది? మనదేమన్నా కరిగిపోతుందా? కరిగిపోదు కదా. చెప్తే ఆయన మంచిగా చేసినప్పుడు, ఆయన బాగుపడ్డప్పుడు మరి గుర్తుకొస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు చెప్పాలా. మరి ముఖ్యంగా ఏంటంటే, రైతన్నలకు కానీ ప్రతి ఒక్కరు వ్యవసాయదారులకు ఈ వాతావరణం ఈ సంవత్సరం అనుకూలించలేదు. కాబట్టి మరి వరి నాటినప్పుడు కొంచెం చూసుకొని, నేను కొంచెం చెప్తున్నా అనుభవంగా, గడ్డి మందు చల్లకూరి 3 రోజుల మందు చల్లిరంటే పుటాలకు ఈ వాతావరణం కొంచెం ఎర్రబడిపోతాయి. తర్వాత మీరు స్ప్రే కొట్టుకోరు, స్ప్రే గడ్డికి కానీ ప్రతి ఒక్కరి దానికి. తర్వాత స్ప్రే కొట్టుకుంటే బాగుంటుంది అనేసి నేను అంటున్నా. ఎందుకంటే యూట్యూబ్లలో కానీ వ్యవసాయం గురించే కానీ దేని గురించే కానీ పెడతారు. యూట్యూబ్లలో కొందరు తెలిసో తెలియకో ఈ మందు కొట్టాలా, ఆ మందు కొట్టాలా, కొడితే బాగుంటుంది అని అంటారు. కానీ ఈయనకూరి, ఎందుకంటే ఆ మందు కొట్టినాము అని మనం అనుకుంటాం. కానీ కొన్ని ఫేక్ ఉంటాయి, కొన్ని అబద్ధాలు ఉంటాయి. ఎందుకంటే యూట్యూబ్లో చూసి మనము పొలంకు మందు కొట్టుకుంటే ఏమవుతుందంటే పరిస్థితి ఘోరమవుతుంది అన్నట్టు. ఎందుకంటే మనకు వ్యవసాయ అధికారులు ఉన్నారు, మరి ఫర్టిలైజర్ ఏజెన్సీ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. ఏ మందు కొడితే ఎట్లుంటుంది, ఏం కథ అని వాళ్ళకి తెలుసు. కాబట్టి జాగ్రత్తగా తెలుసుకొని కొట్టాలనేసి నేను అంటున్నా. ఎందుకంటే ఎంతో కొంచెం చిన్నగా అనుభవం ఉన్నా కానీ మీకు చెప్పాలనేసి నాకు ఉద్దేశం. ఎందుకంటే ఒకసారి నేను వర్షాకాలంలో నేను ఫర్టిలైజర్ దుకాణం, మందుల దుకాణం కోసం అక్కడికి పోయిన, మందుల కోసం పోతే ఒక అన్న వచ్చిండు అన్నట్టు, మన నిజామాబాద్ డిస్టిక్కే. చెప్పొద్దు ఎందుకు డీటెయిల్స్. ఏజెన్సీకి వచ్చి, అన్న నా 5 ఎకరాల పొలంకు గడ్డి మందు కొట్టమంటే ఈ మందు కొట్టు అనేసి ఇచ్చిండు. వాడు ఈ మందు కొట్టేస్తే గంట వస్తా అని యూట్యూబ్లో చూసుకొని నేను చేసి తీసుకుపోయి 5 ఎకరాలకు కొడితే గంట వస్తానని అనుకున్నా. గంట వస్తాను అనుకున్నా, కొట్టే వరకే మొత్తం అది నా పొలం అంతా ఎర్రబడ్డదన్న. ఏం చేయాలా అనేసి అంటే, మరి తెలిసి తెలియకుండా మరి పొరపాటు చేసిండు అన్న. మొత్తం అతని పొలం అంతా పాపం ఎర్రబడిపోయింది అన్నట్లు. అట్లా కాబట్టి మరి రైతు మిత్రులే కానీ రైతు సోదరులు ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్త వహించి, మనకు తెలియకున్నా ఒకరిని అడిగి తెలుసుకోవాలి.
తెలుసుకుంటే బాగుంటాయనేసి ఉద్దేశం. మరి ముఖ్యంగా ఏందంటే ఎరువులు గానీ, ఇవే గానీ తగిన మోతాదులో యేసుకునాల. ఊరే గాకుండా విటమిన్స్ గానీ బలంగా ఏరు మరి పిలకలయి రావడానికి గంట మందులే గానీ, ఆహ్, మరి సేంద్రియ ఎరువులు వాడినట్లయితే మనకు భూసారం అనేది తగ్గిపోదు. భూసారం మంచిగా పెరుగుతది. వానపాములంటే ఈ పాములు అనుకోకుర్రి. నట్టపాములనేది చనిపోవు, ఉంటాయన్నట్లు. మళ్ళా భూమి లోపల విషం గాదన్నట్లు. రాను రాను మనకేమైతుందంటే, మన దగ్గర ఎకరానకు 40 బస్తాల కంటే తీసినోళ్ళు తక్కువ మందుంటరు. కానీ కొంతమంది 40 కంటే ఎక్కువ తీసినోళ్ళు కూడా ఉంటారు. ఏందంటే సేంద్రియ ఎరువులు వాడడం ద్వారా మనకు భూసారం పెరుగుతది. దిగుబడొస్తది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్త వహించాలని కోరుచున్నాను. చాలామంది మట్టుకు ఎరువులకే ప్రిఫరెన్స్ ఇయ్యరు. సేంద్రియ సేంద్రియ ఎరువులకు ప్రిఫరెన్స్ ఇచ్చినట్లయితే రాను రాను మన పంటలు అనేటివి గ్రోత్ వస్తాయన్నట్టు. ఈ మందులకు ప్రిఫరెన్స్ ఇచ్చి మనం వాడినట్లయితే రాను రాను మన మంట మరి ఎంత స్ప్రేలు కొట్టినా పెరుగుతలేదు, ఇది ఏం చేయాలా, ఏం కథ అంటాం. మన భూమి అనేది విష పదార్థాలకు, స్ప్రేలకు, మందులకు అలవాటు అయిపోయినప్పుడు ఎక్కడుంటుంది? ఇప్పుడు పశువులు, అప్పుడు ఇంతకుముందు పశువులు ఉంటుండే, పెండ కొడుతూరి. దాని ద్వారా అప్పుడు మనం మందు చల్లడం, స్ప్రేలు కొట్టడం కానీ ఉండపోతుండే. అప్పుడు కలుపు తీస్తుర్రు. ఇప్పుడు కలుపు ఏడ తీస్తుర్రు? అందరు కలుపు తీయక మరి స్ప్రేనే కొట్టేసి గడ్డి మందు కొట్టేస్తుర్రు అన్నట్టు. అలా కాకుండా ఇప్పుడు కూడా మన ఆరోగ్యాలు క్షీణించిపోతున్నాయి. రాను రాను మనం పౌల్ట్రీ ఫామ్లో ఏముంటాయి మనకు తెలిసే కదా, ఫారం కోళ్ళు ఉంటాయి కదా. కాబట్టి రాను రాను కూడా మనం ఫారం కోళ్ళ లేక ఇప్పుడైపోయినాం, మనం కూడా ఫారం కోళ్ళ లెక్క అయిపోతాం. కాబట్టి జాగ్రత్త వహించి మరి తగిన టైంలో మంచి ఆహారాన్ని మనం సేంద్రియ ఎరువులతోటి పండించుకొని మనము మంచిగా తినాలన్నట్లు. ఆరోగ్యం జాగ్రత్త ఉంటేనే మంచిగా. ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకుంటున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే ముందు మన ఆరోగ్యం పట్ల ఎప్పుడు అంటున్నాం, ఏం కథ, కనీసం ఒక 8 గంటలన్నా మనిషికి నిద్ర ఉంటేనే బాగుంటాయనేసి నా ఉద్దేశం. మరి 8 గంటల నిద్రకు కేటాయించుకొని మరి నైట్లోనే మొబైల్ ఫోన్లు చూడకూరి, నిద్ర రాదు మళ్ళా. కాబట్టి సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది. మీరు ప్రతి ఒక్కళ్ళు చూసుకోరు. ఒక జనరల్గా చెప్తున్నా, ఈరోజు చాలామంది చిన్నపిల్లలు కానీ హాస్పిటల్కు హాస్పిటల్లో చాలామంది ఎందుకు ఉంటున్నారంటే ఈ ఫోన్ల రేడియేషన్తో ప్రాబ్లంతో ఇవాళ నరాలు బలహీన పడిపోయి రోగాల బారిన పడి వాళ్ళు చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ అధిక మొత్తంలో వస్తున్నారు ఫోన్లతోటే. కాబట్టి తగిన జాగ్రత్తలు వహించండి. మరి ముఖ్యంగా ఏంటంటే మరి ప్రతి ఒక్కళ్ళు మరి జాగ్రత్త వహించి మరి పంటలు కానీ మరి పాలల్లో ప్యాకెట్లు ఉంటున్నాయి. పాల ప్యాకెట్లలో కూడా కొంచెం కెమికల్స్ కూడా యాడ్ అయి ఉంటుంది కాబట్టి ఫ్యాట్ తీసేస్తారు. మీకు తగినంత మట్టుకు, సాధ్యమైనంత మట్టుకు మనం స్వచ్ఛమైన పాలు తీసుకొని మనం పెరుగు కానీ మరి టీ కానీ వేసుకున్నట్లయితే బాగుంటాయనేసి నేను అంటున్నాను. కాబట్టి మనకు ఆరోగ్యం మంచిగా ఉంటేనే బాగుంటుంది. కాబట్టి మరి అక్క, చెల్లి, తమ్ముడు ప్రతి ఒక్కళ్ళు పండుగ రోజున మనకు ఉన్నంతనే సర్దుకొని మరి హ్యాపీగా ఉండాలి ప్రతి ఒక్కళ్ళు. కాబట్టి మీకు జనరల్గా నేను చెప్తున్నా. కాబట్టి మరి ఎటువంటి ఇబ్బందులు గురి కావద్దు, మాకు లేవు, వాళ్ళు ఉన్నోళ్ళు ఉన్నారు అనేసి ఉద్దేశం పెట్టుకోకండి. మనకు తెలిసిన మట్టుకు మనకు కలిగిన కాడికి చేసుకొని సంతోషంగా ఉందామనేసి నేను అంటున్నా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్త ఉండి జాగ్రత్తగా ఆరోగ్యంగా కాపాడుకుందాం. పంటలకు వేసే ఎరువులు తగ్గించి ఏ మోతాదులో ఎట్లా వేయాలా, ఏం కథ, సేంద్రియ ఎరువులతో వేసినట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాం. హాస్పిటళ్ళలో మన ఉన్న ఇండ్ల కంటే ఎక్కువ హాస్పిటళ్ళు తయారవుతున్నాయి. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉందాం. ఇతరులకు కూడా మనకు తెలిసింది ఇతరులకు కూడా చెప్పి వాళ్ళని ఆరోగ్యంగా ఉంచుదాం.
మరి ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మరి మంచిగా ఉంటుంది, మన పిల్లల బాగోగులు చూసుకుంటామనేసి నా ఉద్దేశంతో నేను చెప్తున్నా. కాబట్టి మీరు కూడా మీకు తెలిసిన మట్టుకు మీరు కూడా మీకు చేతనైనంత మట్టుకు ఇంకొకరికి తెలియజేయండి, హెల్ప్ చేయండి. మరి ఉంటా. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఉంటా మరి.